చంద్రబాబు గారి దృష్టిలో ఆయన మనుషులకు ఒక చట్టం, వ్యతిరేకులకు ఇంకో చట్టం. 2 ఏళ్లుగా రాష్ట్రంలో అయితే ఇదే అమలవుతోంది. నిజంగా తప్పు చేస్తే అది మీ పార్టీ వాళ్ళైనా పక్క పార్టీ వాళ్ళైనా చట్టపరంగా చర్య తీసుకోండి, అది న్యాయం, ఎవ్వరు వద్దడం లేదు. కానీ నీకో చట్టం నాకో చట్టం అంటే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు ఈ పూటకి గొంతు నొక్కే ప్రయత్నం చేయొచ్చు, ఈ పూటకి మీరు జైల్లో పెట్టించొచ్చు, ఈ పూటకి మీరు అక్రమంగా కేసులు పెట్టచ్చు, విష ప్రచారాలు చేయొచ్చు, క్రిమినల్స్ అనొచ్చు, రౌడీలు అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వచ్చి తీరుతుంది. నిజం ఎప్పటికీ జైల్లో ఉండదు, వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యంగానైనా నిజం అనేది బయటకు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. మనిషి చనిపోయినప్పుడు రాజకీయంగా ఉపయోగించుకోవడం మీకు వెన్నతో పట్టిన విద్య, అంతే కదా. చరిత్ర చూసుకుంటే మనుషులు ఎక్కడైనా చనిపోతే వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి విద్యను ఇక్కడ కూడా మీరు ఉపయోగించారు. ఆ కుటుంబం జీవితాంతం ఎలా బతుకుతుంది అనే ఆలోచన మీకు లేదు. ఆ కుటుంబానికి మనం ఎలా సహాయపడగలం అన్న ఆలోచన లేదు. ఈ మామిడిరావు గారు ఆయన చేసిన హామీలు తీర్చారా, తీర్చలేదా, ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా అన్న విషయం మీరు ఒక్క రోజున కనుక్కున్నారా? లేదు. మీకు వేటితోటి మీకు సంబంధం ఉండదు అసలు. వాడేసుకున్నామా, ఆ విషయాన్ని మనం రాజకీయంగా లబ్ధి పొందామా, పక్క పార్టీ మీద బురజల్లేసామా, బట్టకాల్చి మీదేసామా, అయిపోయింది. అధికారాలు ఎప్పటికీ శాశ్వతం కావు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కేసులు, అరెస్టులు, బెదిరింపులతో కొంతకాలం గొంతు నొక్కచ్చు. కానీ ఈ రోజున్న సోషల్ మీడియా జమానాలో ఈ రోజు ద యంగ్ జనరేషన్ అంతా కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్షణం ఏం జరుగుతోంది వాళ్ళ చుట్టుపక్కల అనేటువంటి ఒక కామన్ సెన్స్ తో వాళ్ళు పాలిటిక్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సో యూ కాంట్ చీట్ జెన్జీ అండ్ యూ కాంట్ చీట్ ద కరెంట్ జనరేషన్. మీ కాలంలో చెల్లినట్టుగా ఒక పేపరే కాదు కదా. మీ కాలంలో అంటే ఒకటే పేపరు, మీరు ఏం రాస్తే అదే వార్త. ఈ రోజు అలా కాదు కదా. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వారియర్లా, ఒక సైనికుళ్ళ నిజం వైపు నించుని పోరాడుతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, మీరు చేసేటువంటి తప్పులు ఎత్తి చూపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా శ్రీదేవి గారు వేసిన 4 ప్రశ్నలు ఒక్కసారి మనం చూద్దాము. జోగయ్య కేసును రీఓపెన్ చేస్తారా? ఇవి సీదిరి అప్పలరాజు గారి భార్య శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నలు. బాధితులు చేస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపిస్తారా? కుటుంబానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తారా? మా కుటుంబానికి అంటే సీదిరి అప్పలరాజు గారి కుటుంబానికి వర్తింపజేస్తున్న అదే చట్ట ప్రమాణాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబానికి కూడా వర్తింపజేస్తారా? ఈ ప్రశ్నలకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే సమాధానాలు చెప్పండి, మాట్లాడుకుందాం. అప్పుడు తెలుస్తుంది అందరికీ ఎవరు న్యాయం కోసం పోరాడుతున్నారు, ఎవరు న్యాయం కోసం నిలబడుతున్నారు, ఎవరు ప్రమాదాలని కూడా రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారు అన్నది క్రిస్టల్ క్లియర్ గా అందరికి అర్థమైపోతుంది. ఓకే, మాట్లాడుకుందాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మరి ఎవరు వచ్చి సమాధానం చెప్తారో? మహిళా హోంమంత్రి గారు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లేకపోతే పుత్రుని కాపాడుకున్నటువంటి తండ్రి బయటకు వచ్చి మాట్లాడతారా? చూద్దాం. కానీ బాధితుల వైపు ఖచ్చితంగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళ కోసం పోరాడుతుంది.